మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? లైక్ మీరేదైనా కొత్త ప్లేస్‌కి వెళ్ళినప్పుడు గానీ, కొత్త మనుషులతో మాట్లాడినప్పుడు గానీ, ఆ వ్యక్తిని ఇంతకు ముందు ఎప్పుడో చూసినట్లు అనిపించడం జరిగిందా? ఆర్ ఆ ప్లేస్‌ని ఇంతకు ముందే విజిట్ చేసినట్టు కూడా అనిపించిందా? ఆఫ్‌కోర్స్ చాలా మందికి అలాగే జరిగి ఉంటుంది. ఏదైనా పనిని చేస్తున్నప్పుడు ఆ పనిని ఇంతకు ముందే చేసినట్లు మనసులో ఒక విచిత్రమైన ఫీల్ వస్తుంది. ఆ ఫీల్‌ని డేజావు అంటారు. ఫ్రెంచ్ భాషలో డేజావు అనేది ఆల్రెడీ సీన్ అనే అర్థం వస్తుంది. అంటే అది ముందే జరిగింది అని అర్థం. కానీ అసలు విషయం ఏంటంటే మనం వాస్తవానికి మునుపెప్పుడు దాన్ని చూడలేదు, చేయలేదు. కానీ అలాంటి ఫీల్ ఒకటి వస్తుంది. ప్రపంచంలో దాదాపు 70% మంది ఈ డేజావుని ఎక్స్‌పీరియన్స్ చేశారని సైన్స్ క్లియర్‌గా చెప్తుంది. అసలు ఇలా అనిపించడం వెనుక ఉన్న రీజన్ ఏంటి? మనం చూడకపోయినా చూసినట్లు ఎందుకు అనిపిస్తుంది? అసలు ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి సమాధానం చెప్తున్న సైన్స్ ఈ డేజావు అనే ప్రశ్నకి ఎందుకు సమాధానం చెప్పలేక ఉందనేది క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, డీటెయిల్‌గా తెలుసుకుందాం. డేజావు. డేజావుగా అనిపించినప్పుడు ఒక్కసారిగా మన మనసులో ఒక విచిత్రమైన క్వెషన్ స్టార్ట్ అవుతుంది. దీన్ని సడన్ గా వచ్చే ఒక ఫెమిలారిటీ ఫీలింగ్ అని అంటాం. అది ఎలా ఉంటుందంటే లైక్ మీరు ఏదైనా రెస్టారెంట్ వెళ్ళినప్పుడు లేదా కొత్త వ్యక్తులను కలిసినప్పుడు ఇతన్ని ముందు ఎక్కడో చూసానే అని అనిపించడం. కానీ వాస్తవం ఏంటంటే ఆ ప్రదేశాన్ని కానీ అతన్ని కానీ మీరు ఎప్పుడు చూడలేదు. అయినా మన బ్రెయిన్ దానిని ఇప్పటికే చూసాం, ఇది ముందే జరిగింది అని చెప్తుంది. ఇది కేవలం 1 సెకండ్ లేదా 2-3 సెకండ్స్ లోనే జరిగిపోతుంది. కానీ ఆ క్షణం మనలో ఒక లోతైన ప్రశ్నని స్టార్ట్ చేస్తుంది. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి అనుభవం వచ్చిందా? ఒక సీన్, ఒక వ్యక్తి, ఒక ప్రదేశం ఎప్పుడు చూడకపోయినా ఇది ముందే జరిగింది అని గట్టిగా అనిపించడం సందర్భం ఉందా? ఉంటే కామెంట్ చేయండి. ఇలా అనిపించడం వెనుక చాలా థియరీస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సైన్స్ చెప్పిన థియరీ చూద్దాం. నేను చెప్పబోయే థియరీస్ ని కొంచెం కాన్సంట్రేషన్ పెట్టి వినండి, లేదంటే అర్థం కాకపోవచ్చు. డేజావు రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి సైంటిస్టులు చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు. వాటిలో మొదటిది మెమరీ గ్లిచ్ థియరీ. మన బ్రెయిన్ అనేది ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. ఇందులో మన జ్ఞాపకాలని స్టోర్ చేసే 2 ముఖ్యమైన సిస్టమ్స్ ఉంటాయి. మొదటిది షార్ట్ టర్మ్ మెమరీ. మనం జస్ట్ చూసినవి, విన్నవి. లైక్ మీరు ఇప్పుడు లైవ్ లో చూస్తున్న నా వీడియో ఈ షార్ట్ టర్మ్ మెమరీలో స్టోర్ అవుతుంది. సెకండ్ లాంగ్ టర్మ్ మెమరీ. మనం చాలా రోజులుగా ముందు నుంచి చూసి గుర్తు పెట్టుకున్నవి ఈ మెమరీలో స్టోర్ అవుతాయి. సాధారణంగా కొత్త సీన్స్ ముందు షార్ట్ టర్మ్ మెమరీలో సేవ్ అవుతాయి. తర్వాత అది అవసరమైతే లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. కానీ కొన్నిసార్లు బ్రెయిన్ లో ఒక స్మాల్ ఎర్రర్ జరుగుతుంది. అదేంటంటే కొత్తగా చూసిన సీన్ ని తప్పుగా వెంటనే లాంగ్ టర్మ్ మెమరీలోకి సేవ్ అవుతుంది. దాంతో మన బ్రెయిన్ దాన్ని ఇప్పటికే చూసాం అని భావిస్తుంది. ఎలా అంటే సపోజ్ మీరు ఒక కొత్త రోడ్డుపై నడుస్తున్నారు. అక్కడ ఒక బిల్డింగ్ ని మొదటిసారి చూస్తారు. కానీ మీ బ్రెయిన్ దాన్ని డైరెక్ట్ గా లాంగ్ టర్మ్ మెమరీలో సేవ్ చేస్తుంది. అప్పుడు మీరు ఒక్కసారిగా ఆగిపోతారు. అరే ఇది నాకు ముందే తెలుసు అనే ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. వాస్తవానికి మీరు ఆ బిల్డింగ్ ని ఎప్పుడు చూడలేదు. కానీ బ్రెయిన్ చేసిన చిన్న మిస్టేక్ వలన అది డేజావుగా అనిపిస్తుంది. ఇది కేవలం ఒక విజువల్ సీన్ కే కాకుండా మనం విన్న సౌండ్స్, మనం మాట్లాడిన మాటలు, మనం కలిసిన వ్యక్తుల విషయంలో కూడా జరుగుతుంది. అందుకే ఒక ఫ్రెండ్ తో మొదటిసారి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది నేను ముందే మాట్లాడిన మాటల్లాగానే ఉంది అని మనకు అనిపిస్తుంది. సైన్స్ దృష్టిలో ఇది పాస్ట్ లైఫ్ లేదా మిస్టీరియస్ పవర్ కాదు. ఇది కేవలం మన బ్రెయిన్ చేసిన ఫిల్లింగ్ మిస్టేక్ మాత్రమే. ఎలా అంటే మీ ఫోన్లో కొత్త ఫోటోస్ తీసిన వెంటనే అది తప్పుగా ఓల్డ్ ఫోటోలో సేవ్ అయితే మీరు ఆ ఫోటో చూసాక ఈ ఫోటో పాతది కాదు కదా అనే క్వశ్చన్ వస్తుంది. అలాంటిదే మన బ్రెయిన్ లో జరుగుతున్న మెమరీ గ్లిచ్ లాంటిది. ఇక సైంటిస్టులు చెప్పిన మరో ఎక్స్ప్లెనేషన్ రెండోది డ్యూయల్ ప్రాసెసింగ్ థియరీ. మన కళ్ళు చూసే ప్రతి విజువల్ ఇన్ఫర్మేషన్ ఒకే మార్గం ద్వారా కాకుండా 2 మార్గాల్లో బ్రెయిన్ కి చేరుతుందంట. ఇది సాధారణంగా మిల్లీ సెకండ్స్ లోనే జరిగే ప్రాసెస్. మనకు తెలియదు కానీ బ్రెయిన్ ప్రతి సెకండ్ ల్యాక్ ఆఫ్ సిగ్నల్స్ ని ప్రాసెస్ చేస్తుంది. కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టి క్లియర్ గా చూడండి. ఆ 2 మార్గాల్లో వెళ్లే సిగ్నల్స్ లో ఒక సిగ్నల్ కాస్త లేట్ అయింది. ఒకటి వెంటనే బ్రెయిన్ కి చేరింది, ఇంకోటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆలస్యంగా వెళ్ళింది. అయితే అప్పుడు మన బ్రెయిన్ లో ఏం జరుగుతుందో తెలుసా? మొదటి సిగ్నల్ ఆల్రెడీ ప్రాసెసింగ్ అయిపోయింది. రెండో సిగ్నల్ రాగానే అది మనకు రీప్లే లా అనిపిస్తుంది. దాంతో మనం ఇలా అనుకుంటాం, ఇది నేను ముందే చూశాను కదా. కానీ వాస్తవానికి మనం రెండోసారి చూడట్లేదు, మొదటిసారే చూస్తున్నాం. కేవలం సిగ్నల్ డిలే వల్లే మన బ్రెయిన్ దాన్ని డేజావుగా ఫీల్ అవుతుంది. ఈ థియరీని మీకు ఒక ఎగ్జాంపుల్లో కూడా చూపిస్తా. మీరు ఒక రూమ్ లోకి కొత్తగా అడుగు పెడుతున్నారు. మీ కళ్ళు ఆ రూమ్ ని స్కాన్ చేస్తున్నాయి. ఒక పాత్వే ద్వారా బ్రెయిన్ వెంటనే ఆ సీన్ ని క్యాప్చర్ చేస్తుంది. ఇంకో పాత్వే ద్వారా ఆ సేమ్ విజువల్ ని కొన్ని మిల్లీ సెకండ్స్ ఆలస్యంగా వచ్చింది. అప్పుడు మీకు సడన్ గా ఇది నేను ముందే చూశాను, ఇదే రూమ్ లోనే ఉన్నాను అనే భావన మీకు కలుగుతుంది. అంటే నిజానికి సీన్ కొత్తది, కానీ సిగ్నల్ టైమింగ్ లో వచ్చిన చిన్న డిలే వలన అది మీకు ఫెమిలియర్ లా అనిపిస్తుంది. ఇది మన బ్రెయిన్ లో జరిగే ఒక ఆప్టికల్ ఇల్యూజన్ లాంటిది. సైంటిస్ట్ చేసిన అబ్జర్వేషన్ ఏమిటంటే స్ట్రెస్ లో ఉన్నప్పుడు లేదా ప్రాపర్ స్లీప్ లేకుండా ఉన్నప్పుడు మన బ్రెయిన్ లో ప్రాసెసింగ్ స్లిప్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయి. మన బ్రెయిన్ అనేది ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఒక మిషన్ లాంటిది. ఇది మిలియన్స్ ఆఫ్ సిగ్నల్స్ ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ సెకండ్. కానీ ఒక మిషన్ కూడా ఎక్కువగా పనిచేస్తే ఎలా ఓవర్ హీట్ అవుతుందో అలాగే మన బ్రెయిన్ కూడా టైర్డ్ అయిపోతుంది. రీసెర్చెస్ ప్రకారం
ఎక్కువగా నిద్ర లేని వారికి డేజావు ఎక్కువగా జరుగుతూ ఉంటుందంట. అలాగే ఎమోషనల్ స్ట్రెస్లలో ఎక్కువగా ఉన్నప్పుడు కూడా బ్రెయిన్ కాస్త కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే టైర్డ్ అయిపోయిన బ్రెయిన్ సిగ్నల్స్ ని ప్రాపర్ గా ఫిల్టర్ చేయలేదు. ఒక కొత్త సీన్ ని ఇప్పటికే చూసామని మిస్లేబుల్ చేస్తుంది. డేజావు మీద డాక్టర్స్ చేసిన అబ్జర్వేషన్లలో ఒకటి చూద్దాం. ఎపిలెప్సీ పేషెంట్స్ పైన జరిపిన రీసెర్చ్ ఇది. ఎపిలెప్సీ అంటే బ్రెయిన్ లో సడన్ గా వచ్చే అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ. దీనివల్ల ఎక్కువగా ఫిట్స్ వస్తాయి లేదా టెంపరరీ సెన్సరీ ఇల్యూషన్స్ క్రియేట్ అవుతాయి. డాక్టర్స్ గమనించిన విషయం ఏంటంటే ఎపిలెప్సీ ఉన్న పేషెంట్స్ కి డేజావు అనుభవం ఎక్కువగా వస్తుందంట. అలాగే వాళ్ళు చెప్పిన డేజావు సాధారణ మనుషుల కంటే వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందంట. ఎందుకంటే బ్రెయిన్ లో టెంపరరీ లోబ్ అనే భాగం మెమరీకి దగ్గరగా ఉంటుంది. అదే భాగంలో అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ జరిగితే బ్రెయిన్ లో ఒక కొత్త సీన్ ని తప్పుగా ఇప్పటికే చూసామనే ప్రాసెస్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఒక ఎపిలెప్సీ పేషెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు సాధారణంగా ఒక నర్సు వచ్చి మెడిసిన్స్ రెడీ చేస్తుంది. కానీ ఆ పేషెంట్ కు ఆ సీన్ ఇప్పటికే జరిగిపోయింది, ఇదే మాటలో ఇదే క్షణం నేను ముందే చూశాను అనే భావన వస్తుంది. ఇది బ్రెయిన్ లోని సిగ్నల్స్ మిస్ఫైర్ వల్ల వచ్చే డేజావు మాత్రమే. రీసెర్చర్స్ చెప్పినట్లు నార్మల్ గా ఉండే మనకు ఎప్పుడో ఒకసారి 1 or 2 times డేజావు వస్తుంది. కానీ ఈ ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉంటుంది. అందుకే డాక్టర్స్ డేజావును బ్రెయిన్ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ సిమ్టమ్స్ గాను కన్సిడర్ చేస్తారు. ఇది సైన్స్ కు ఒక స్ట్రాంగ్ ప్రూఫ్. డేజావుతో ప్యూర్లీ ఒక బ్రెయిన్ మెకానిజం తోనే ఎక్స్ప్లెయిన్ చేయగలమని సైన్స్ భావిస్తోంది. కానీ అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఎందుకు సాధారణ హెల్తీ పర్సన్స్ కూడా ఇదే అనుభవం పొందుతున్నారు? ఇదే క్వశ్చన్ సైన్స్ ని ఇంతవరకు ఛాలెంజ్ చేస్తూనే ఉంది. సైన్స్ ఇలా ఒక యాంగిల్ లో చెప్తుంటే సైకాలజిస్ట్ మాత్రం డేజావుని ఒక ఫాల్స్ మెమరీ అని చెప్తున్నారు. అదెలానో చూద్దాం. అసలు ఫాల్స్ మెమరీ అంటే ఏంటి? మన బ్రెయిన్ నిజానికి ఎప్పుడు జరగని ఎప్పుడు చూడని సీన్ ని ఒకప్పుడు జరిగిందని ట్రాక్ చేస్తుంది. అంటే మన మైండ్ ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక కొత్త మూవీ చూస్తున్నారు. హీరో ఒక బిల్డింగ్ లోకి వాక్ చేస్తూ వెళ్తున్నాడు. వెంటనే మీరు ఇలా అనుకుంటారు, అరే ఈ సీన్ ని నేను ఇంతకు ముందే చూసానే. కానీ నిజానికి ఆ సీన్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు. అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? ఎందుకంటే మన బ్రెయిన్ లో ఆల్రెడీ స్టోర్ అయిపోయి ఉన్న థౌజండ్స్ ఆఫ్ మెమరీస్ లలో ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అవుతాయి. కొత్త సీన్స్ మనకు గతంలో చూసిన మరొక సీన్ లాగానే అనిపిస్తే బ్రెయిన్ వెంటనే షార్ట్ కట్ తీసుకొని ఇది ఆల్రెడీ తెలిసినది అని ఫాల్స్ సిగ్నల్ ఇస్తుంది. సైకాలజిస్ట్ చెప్తున్నట్లు మన బ్రెయిన్ కి ఈ టైప్ ఆఫ్ ఫాల్స్ మెమరీస్ చాలా కామన్ అంట. అది మనకు తప్పు విజువల్స్ లేదా తప్పు ఫెమిలియారిటీ ఫీడ్ ని చేస్తుంది. అందుకే చాలా రీసెర్చ్ పేపర్స్ లో డేజావుని ఏ సైకాలజీ మిస్ఫైర్ అని డిస్క్రైబ్ చేస్తారు. అంటే మనం అనుకుంటున్నంత మిస్టీరియస్ కాకపోయినా మన మైండ్ మనల్ని మోసం చేస్తున్నట్టే. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. సైన్స్ మరియు సైకాలజీ రెండు డేజావుని బ్రెయిన్ గ్లిచ్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. కానీ ప్రపంచంలో చాలా మంది మాత్రం దీన్ని స్పిరిచువల్ ప్రూఫ్ ఆఫ్ పాస్ట్ లివింగ్ అని స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. ఇప్పటి వరకు సైన్స్ యాంగిల్, సైకాలజీ యాంగిల్ లో చూసాం. కానీ ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్న మిగిలింది. సైన్స్ ఇప్పటి వరకు దీనికి 100% ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయింది. అందుకే స్పిరిచువల్ అండ్ పారానార్మల్ థియరీస్ ద్వారా చూద్దాం. వీటిని తెలుసుకున్నాక నాకు సస్పెన్స్ ని, ఇంట్రెస్ట్ ని ఇంకా పెంచాయి. పాస్ట్ లైఫ్ కనెక్షన్. కొన్ని యాన్షియంట్ కల్చర్స్ ప్రకారం డేజావు అనేది గత జన్మలో చూసిన అనుభవాలు అని అంటాం. ఎలా అంటే సపోజ్ అమెరికాలో ఒక అతను పుట్టాడు. ఆయన ఇండియాకి ఎప్పుడు రాలేదు, ఇండియా వీధుల్లో ఎప్పుడు తిరగలేదు. కానీ మొదటిసారి ఫస్ట్ టైం అతను ఇండియాకి వచ్చినప్పుడు కొన్ని వీధులు తనకి ఇప్పటికే తెలిసినట్లుగా అనిపించాయి. మరియు ఆ ప్లేసెస్ గురించి వివరాలు కూడా చెప్తున్నాడు. ఇలాంటి అనేక రీఇన్కార్నేషన్ కేస్ స్టడీస్ ని రీసెర్చర్స్ రికార్డ్ చేశారు. అంటే పునర్జన్మ జ్ఞాపకాల మీద చేసిన రీసెర్చ్. వీటిలో చాలా వరకు డేజావు అనుభవాలతో స్ట్రాంగ్లీ కనెక్ట్ అయ్యాయి. టైమ్ లూప్ థియరీ. క్వాంటమ్ ఫిజిక్స్ లోని కొన్ని థియరీస్ ప్రకారం మనం ఒకే టైం లైన్ లో జీవించడం లేదు. అంటే మనలాంటి భూప్రపంచం చాలా చోట్ల ఉంటాయి. అక్కడ కూడా మనలాంటి వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు మన జీవితంకి అనేక ప్యారలల్ వర్షన్స్ లో ఉంటారు. ఆ యూనివర్స్ లో కూడా నువ్వే ఉంటావు. కానీ నీ లైఫ్ కి అతని లైఫ్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అతని లైఫ్ లో జరిగిపోయిన సీన్ నీ లైఫ్ లో ఇంకా జరగబోయేటప్పుడు అతని యూనివర్స్ కి సంబంధించిన లైన్ అండ్ నీ యూనివర్స్ కి సంబంధించిన లైన్ క్రాస్ అయినప్పుడు మనకు అది డేజావుగా ఫ్లాష్ అవుతుంది. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఉదాహరణకి మీరు కాఫీ షాప్ లో కూర్చొని ఉన్నారని ఊహించుకోండి. ఒక పర్సన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వాక్ చేస్తున్నాడు. అదే టైంలో మీకు అనిపిస్తుంది ఇది నేను ముందే చూశానని. క్వాంటమ్ సైంటిస్టులు ఏమంటారంటే ఇది నిజంగా ప్యారలల్ యూనివర్స్ మెమరీ లీక్ అని అంటారు. ఇంకా నెక్స్ట్, సిక్స్త్ సెన్స్ థియరీ. కొంతమంది డేజావుని ఒక ఫ్యూచర్ ప్రివ్యూ అని కూడా అంటారు. మన సబ్ కాన్షియస్ మైండ్ ఒక సెకండ్ ముందే జరిగిన సీన్ ని ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసి ఆ సీన్ రిపీట్ అయినప్పుడు అది మనకు డేజావుగా అనిపిస్తుంది. ఇది నిజంగా సిక్స్త్ సెన్స్ సిగ్నల్స్ అవ్వచ్చని స్పిరిచువల్ బిలీవర్స్ అంటారు. మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. భారతీయ సంస్కృతిలో డేజావుకి ఒక డివైన్ ఇంటర్ప్రిటేషన్ ఉంది. మన జీవితంలో కొన్ని మార్గాలు, కొన్ని సందర్భాలు దేవుడు మనకి ఒక రిమైండర్ ఇచ్చినట్లుగా భావిస్తాం. ఈ మార్గం నీ గత జన్మలో కూడా ఉంది అన్నట్టుగా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక భక్తుడు ఒక టెంపుల్లో సడన్ గా డేజావు అనుభవం వస్తే దానిని దేవుడు ఇచ్చిన సంకేతంగా భావిస్తారు. చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఈ డేజావుని అనుభవించారని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు.
ఇప్పుడు చెప్పినవన్నీ థియరీస్ మాత్రమే, సైన్స్ దీనికి ఆన్సర్ మాత్రమే ఇచ్చింది, కానీ ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయింది. ఇన్ని రకాల థియరీస్ లో మీకు ఏది నిజం అవ్వచ్చని అనిపిస్తుంది? నాకైతే ప్యారలల్ యూనివర్స్ థియరీ నిజం అవ్వచ్చు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు మీరు అనుభవించిన డేయాస్ ని కూడా చెప్పండి, అందరూ తెలుసుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను, జస్ట్ ప్లీజ్ కన్సిడర్ దిస్. అండ్ నెక్స్ట్ మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్, బై బై.